సభలో నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ని అలాగే ఎన్టీఆర్కి సంబంధించిన విషయాల్ని తెలియజేశారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం పెనుగొండ సభలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ని పొగడ్తలతో ముంచెత్తారట జూనియర్ ఎన్టీఆర్. మొత్తానికి పెనుగొండ సభలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసినటువంటి సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అందరూ కూడా దీని గురించి మాట్లాడుతూ మరి ఒకరినొకరు పొగడ్తలతో ముంచెత్తుకున్నట్టుగా అయితే తెలుస్తోంది. కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్గా మారుతోంది. అలాగే అభిమానులు కూడా వీటికి సంబంధించిన విషయం తెలుసుకొని ఒక్కసారిగా అయితే షాక్‌లో ఉన్నట్టుగా తెలుస్తోంది. అలాగే అభిమానులు మరి పవన్ కళ్యాణ్‌కి అలాగే ఎన్టీఆర్‌కి సంబంధించిన కామన్ స్టెప్ కోసం మరి అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ అలాగే ఎన్టీఆర్ స్పీచెస్ అయితే వైరల్ అవుతోంది. సో ఈ భారీ బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ అయితే ఎన్టీఆర్ పొగడ్తలతో ముంచెత్తారట. మరి ఎవ్వరూ కూడా సహాయం కూడా చేయని సొంత పార్టీ నేతలే తప్పుకుంటున్న సమయంలో సిబిఐకి సైతం మరి భయపడకుండా అక్కడ నేరుగా వచ్చి దమ్మున్నటువంటి వ్యక్తిగా మా మామగారికి సపోర్ట్‌గా నిలబడినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. తన పార్టీని ఇండివిడ్యువల్‌గా పోటీ చేస్తూ గతంలో సపోర్ట్ చేసినందుకు ఆయన వెనక్కి వెళ్ళిపోయినా మళ్ళీ కూడా వచ్చి సపోర్ట్ చేశారంటే జగన్మోహన్ రెడ్డి లాంటి రాక్షస ప్రభుత్వం నుంచి ప్రజలకు విముక్తి కలిగించాలని. తాను అధికారం కోసం కాదు, ప్రజాసేవ కోసమే, ప్రజల మంచి కోసమే అనే ఉద్దేశం ఇక్కడే చాలా క్లియర్‌గా అర్థమవుతోందని, అందుకే నాకు పవన్ కళ్యాణ్ గారంటే మొదటి నుంచి ఎంతో అభిమానమని, మెగా ఫ్యామిలీతో నాకున్న అనుబంధంలో ఇది కూడా ఓ భాగమే అంటూ జూనియర్ ఎన్టీఆర్ పవన్ కళ్యాణ్ ప్రజాభిమానంపై ప్రశంసలు కురిపించారు.